హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ భార్యలకు మళ్ళీ పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఆ అప్డేట్ గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా 10 మందికి మేలు జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. కొత్తగా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏమిటంటే 2019 నుండి 2023 నవంబర్ వరకు ఎవరైనా చనిపోయి ఉంటారు కదండి, పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ భార్యలకు ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతమంది అయితే చనిపోయారో అంతమందికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సచివాలయం వెల్ఫేర్ లాగిన్లోకి ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి సచివాలయంలో ప్రతి గ్రామంలో చనిపోయిన వాళ్ళు ఎవరున్నా సరే అటువంటి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది సచివాలయానికి. ఆ విధంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు సచివాలయం దగ్గరకు వెళ్ళి వాళ్ళ భర్త పింఛన్ను వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. వాళ్ళ భర్త పింఛన్ను వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకు నెల నెల పింఛన్ ఇవ్వడం కూడా జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తుందన్నమాట. ఆల్రెడీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు స్పౌస్ పెన్షన్స్ వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి. కాకపోతే కొద్దిగా ప్రభుత్వం ఎమ్మెల్యేల మీటింగ్లు అవి ఇవి ఉండడం వల్ల ఇవ్వలేకపోయిందనమాట. వచ్చే నెలలో వీళ్ళతో కలిపి వాళ్ళకు కూడా ఇస్తారు అనే ఉద్దేశంతో ఇప్పుడు విడుదల చేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఆల్రెడీ స్పౌస్ పెన్షన్లు 2023, 2024 సంవత్సరానికి స్పౌస్ పెన్షన్లు అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా 2019 నుంచి 2023 నవంబర్ లోపల, అంటే 2019 నుంచి 2023 నవంబర్ లోపల చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ లాగిన్లోకి వచ్చాయన్నమాట. దానికి సంబంధించి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది, వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ అని. అందులో అందరి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. చనిపోయిన వాళ్ళు భార్యలు ఎవరైనా ఉంటే వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఆ పింఛన్ని. దానికి వీళ్ళు ఏం చేయాలి, ముఖ్యంగా భర్త ఆధార్ కార్డు జెరాక్స్ కానివ్వండి, ఒరిజినల్ కానివ్వండి, భార్య ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జెరాక్స్ కానీ, భర్తది భార్యది ఇద్దరిది తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా భర్త చనిపోయి ఉంటాడు కదా, ఆయన డెత్ సర్టిఫికెట్ కూడా కంపల్సరీ తీసుకొని పోవాలి. డెత్ సర్టిఫికెట్ కూడా జెరాక్స్ తీసుకొని పోతే అది సచివాలయంలో వెల్ఫేర్ ఆఫీసర్కి ఇచ్చారంటే ఆయన ఓకే చేస్తారనమాట. తర్వాత పింఛన్ యథావిధిగా మీకు ఎవరైతే నెల నెల పింఛన్ ఇస్తూ వస్తుంటారో వాళ్ళే ఇస్తారనమాట, సచివాలయం వాళ్ళు పింఛను. కాబట్టి ఎవరైనా కానీ ఇంకా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనమాట. దీంట్లో ముఖ్యంగా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ భార్య చనిపోయి ఉంటే అది ఎవరికి రాదు. భార్య బతికుందనుకో, అలైవ్ బతికుంటే భార్యకి ఇస్తారనమాట. లేదంటే భార్య రాష్ట్రంలో లేకోకుండా పక్క రాష్ట్రంలో ఉంటే అటువంటి వాళ్లకు ఈ పింఛను వర్తించదు, మన రాష్ట్రంలోనే ఉండాలన్నమాట. ఈ మూడో ఆప్షన్ ఏంటంటే ఆయనకు భార్య లేదనుకోండి, ఆ పింఛన్ ఎవరికి రాదనమాట, అది క్యాన్సిల్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ముందుగానే దగ్గరుండి మీరు ఆప్షన్స్ని ఓకే చేయించుకోండి. ఏం కొంత పొరపాటు జరిగినా మళ్ళీ రాదు. ఇది కేవలం 3 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే. 3 రోజుల లోపల కంప్లీట్ చేయాలని సచివాలయాలకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందనమాట. ఈ 3 రోజుల లోపల, అంటే ఈరోజు రేపు ఎల్లుండి, ఈ 3 రోజుల్లో అనమాట. కంపల్సరీ 3 రోజుల లోపల మీరు భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి భర్త పింఛన్ని వాళ్ళ పేరు మీద రాయించుకునేదానికి అవకాశం ఉంది. అలాగే అప్పుడు ఈకేవైసీ కూడా చేయించుకుంటారు వాళ్ళతో. కాబట్టి అడిగి కంప్లీట్ అవుతుంది ప్రాసెస్. ఎవరైనా ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.